గొడుగులు వేసుకొని గిడుగు రామ్మూర్తి గారి దగ్గర ఉన్న అందరికీ కూడా, గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారం అండి. నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడం ఎందుకంటే, స్వాతంత్రం రాకముందు మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆయన 40లోనే కాలం చేశారు. అంటే స్వాతంత్రం రాకముందు 1940వ సంవత్సరానికే తెలుగు భాషకి స్వాతంత్రం తెచ్చిన ఒక మహానుభావుడు గిడుగు రామ్మూర్తి గారు. అటువంటి మహానుభావుడికి జన్మనిచ్చిన ఈ గ్రామాన్ని ఒకసారి సందర్శించుకోవాలి, అక్కడ ఆయన విగ్రహం ఉంటే ఆయనకు దండ వేయాలని చెప్పి ఉద్దేశంతో నేను విశాఖపట్నం నుంచి ఇక్కడ రావడం జరిగింది. మాకు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, కానీ అన్ని రాజకీయ పార్టీలకి జనసేన పార్టీకి ఒక తేడా ఏంటంటే, ఇది దేశం గురించి, భాషల గురించి, ప్రాంతాల గురించి, అవినీతి గురించి, పర్యావరణం గురించి ఆలోచించే పార్టీ. భాషలను కాపాడే సంస్కృతి మనకు ఉండాలనే ఉద్దేశంతో అన్ని భాషల మీద ఇంట్రెస్ట్ ఉంది. అటువంటిది మన తెలుగు భాష ఈ రోజు మన అందరం పాఠశాలలో పోయి చదువుకుంటున్నామంటే, లేకపోతే ఉత్తరాలు రాసుకుంటున్నామంటే కేవలం గిడుగు రామ్మూర్తి గారు పెట్టిన భిక్ష. ఎందుకంటే అప్పటి వరకు మనకి గ్రాంధిక భాష ఉంది తప్ప తెలుగు భాష లేదు. తెలుగు భాష, గ్రాంధిక భాష మనలో ఎవరికీ అర్థం కాదు ఈ రోజు ఎవరైనా మాట్లాడితే. కాబట్టి ఈ రోజు మనం చక్కగా ఒకరు మాట్లాడుకోగలుగుతున్నాం, పలకరించుకోగలుగుతున్నాం, ఉత్తరాలు రాసుకోగలుగుతున్నాం, మన పిల్లలు చదవగలుగుతున్నారంటే ఏకైక కారణం గిడుగు రామ్మూర్తి గారు ఆ రోజు మన భాష గురించే కాదు, సవర భాష గురించి, సవర నుంచి డిక్షనరీ, సవర భాష నుంచి ఇంగ్లీష్ కి, సవర భాష నుంచి తెలుగుకి డిక్షనరీ ఆ రోజుల్లో ఆయన తయారు చేయడం జరిగింది. అంటే చూడండి, 1940 ముందు, 1930 ప్రాంతంలో, 1927 ప్రాంతంలో ఒక డిక్షనరీ తయారు చేయాలంటే ఎంత కష్టం. ఇప్పుడులాగా మనకి సాఫ్ట్వేర్లు లేవు. అప్పుడు ఎంతో కష్టపడితే గానీ ఒక గ్రంథం తయారవదు. అటువంటిది ప్రతి భాషని, ప్రతి అక్షరాన్ని పట్టుకొని దానికి ప్రతి భాష, ప్రతి వాడుక పదానికి అర్థం కనిపెట్టి, ఆ సవరలో పాట లిపులు కనిపెట్టి చాలా చేసిన గనుడు. అటువంటి మహానుభావుడికి మనం ఏమిచ్చినా రుణం తీరదు. అట్లీస్ట్ ఈ ఒక్కరోజు ఆయన గురించి తెలుసుకొని మన భావి తరాలకి ఆయన చేసిన త్యాగం చెప్తే స్వార్థం తగ్గించి ఇకనైనా మనుషులు కొంతమంది భవిష్యత్తు గురించి పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, నేను ఎలాగ రాజకీయ నాయకుడిని అయిపోవాలి, ఎలాగ భూములు దోచుకోవాలి, ఎలాగ మైనింగ్ చేయాలి, ఎలాగ ఇసుక దోచుకోవాలి, ఇది ఆలోచన తప్ప మన భవిష్యత్ తరానికి మనం ఏమి ఇస్తున్నామన్న ఆలోచన లేదు. ఈ ఆలోచన పెంపొందించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, అధికారంలో రావడానికి కాదు. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఈయన పార్టీ పెట్టాడు సరిగ్గా నడపడం తెలియదని. ఆయనకి తెలిసినంత చాలా మందికి తెలియదు. కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరికీ, ఇంత వర్షంలో కూడా వెయిట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గిడుగు రామ్మూర్తి గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనం మాట్లాడుకునే భాష మనం అర్థం చేసుకునేది. ఇదివరకు ఏంటంటే కేవలం బ్రాహ్మణులు, అది కూడా చదువుకున్న బ్రాహ్మణులే మాత్రమే ఉత్తరాలు రాసుకునేవారు. మిగతా వాళ్ళందరికీ మాట ఉండేది కానీ లిపి కూడా ఉండేది కాదు. అలాంటిది తెలుగులో మనకి మంచి భాషా ప్రావీణ్యం వచ్చేటట్టు వాడుక భాషను అధికార భాష కింద మార్చిన మహాత్ముడు, మహానుభావుడు గిడుగు రామ్మూర్తి గారు. అటువంటి రామ్మూర్తి గారికి జన్మనిచ్చిన ఈ ప్రాంతం ఇంకా భవిష్యత్తులో తెలుగు జాతి ఉన్నంత కాలం ఇటువంటి ప్రాంతాన్ని గుర్తించి దీన్ని అభివృద్ధి చేస్తారని తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి గిడుగు రామ్మూర్తి గారికి ఇవ్వాల్సినంత గౌరవం, సముచిత స్థానం, ఆయన చేసిన త్యాగం గురించి భవిష్యత్ తరాలకు తెలిసేటట్టుగా చేస్తారని చెప్పి, అలాగే ఇక్కడ ఏదో స్మారక గ్రంథాలయం ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం అనుకున్నాను. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.